అండి అందరికీ దిస్ ఇస్ స్మృత కాసచ్చు. వెల్కమ్ మై ఛానల్. మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రాఖీ పండుగకి నేను పిల్లల కోసం జెల్లి తయారు చేశాను. మా ఇద్దరు అబ్బాయి కట్టడానికి మా చెల్లి వాళ్ళ పిల్లలు వస్తారనమాట, కూతుర్లు. అయితే వాళ్ళకు జెల్లి అంటే చాలా ఇష్టం. అయితే ఈసారి నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసిస్తే ఇంకా ఖుషిగా తింటారు కదా, అందుకే వాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేశాను అనమాట. ఎలాగో స్వీట్స్ ఉంటాయి కదా, దాంతోపాటు స్పెషల్గా ఇది కూడా ఇచ్చామనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, అందుకు. అయితే దీనికోసం మనము జెల్లీ పౌడర్ ప్యాకెట్స్ ఏమైనా తీసుకోవచ్చు. అయితే ఇది షుగర్ బేస్డ్ అనమాట, దీంట్లో షుగర్ కలిపే ఉందన్నమాట. అయితే ఈ పౌడర్ని మనము కాస్త మనము నీళ్ళు మరగబెట్టేసుకొని దాంట్లో ఈ పౌడర్ కలిపేసుకొని కాస్త మనం ఒక 30 నిమిషాలు ఉండడమే అనమాట. అయితే ఇది కొంచెం షుగర్ నాకు చాలా తక్కువ అనిపించింది, ఇంకో కొద్ది షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి ఒక సగం గ్లాస్ వాటర్ ఆ ప్యాకెట్ మీద ఉంటుందన్నమాట. ఈ ప్యాకెట్కి అయితే ఒక 150 ml వాటర్ అని రాసింది. అయితే దీనికి నాకు కొద్దిగా షుగర్ ఫస్ట్ నేను ఒకసారి తయారు చేసినప్పుడు షుగర్ తక్కువ అనిపించింది, దీనికోసం నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. అలా షుగర్ యాడ్ చేసుకుని మనం నీళ్ళు బాగా మంచిగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనము దాంట్లో కలిపేయడమే. అయితే ఇలాగ చక్కెర పౌడర్ అంతా అంటే ఇది చక్కెర కలిపి ఉందన్నమాట, చక్కెర మిక్సింగ్. అలా పుల్లగా ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. రకరకాల ఫ్లేవర్స్లో మనకు దొరుకుతాయి. మన పిల్లలకి ఏ ఫ్లేవర్ ఇష్టమో అది తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఊరికే నేను ట్రై చేశాను. మనము ఆ సంత్రాలు చేసే దాంట్లో కూడా వేస్తే ఆ మంచి షేప్ వస్తుందేమో అని. అయితే ఇలా మనము ఆ నీళ్ళు వేడైపోయాయి, చక్కెర కూడా కరిగిపోయింది. అవి ఈ ప్యాకెట్స్ 4 ప్యాకెట్స్ తీసుకున్నాను, ఆ 4 ప్యాకెట్స్ వేసేసాను అనమాట. అలా మంచిగా కరిగిపోయేదాకా పూర్తిగా కలిపేసేయాలన్నమాట. నీళ్ళు వేడిగా ఉండాలి, నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే ఈ పౌడర్స్ వేయాలి. అలా వేసిన మనం 15 నిమిషాల నుంచి అది గట్టిగా అవడం స్టార్ట్ అవుతుంది. వెంటనే మనం కలపంగానే మన దగ్గర డిజైన్ బౌల్స్ ఏమైనా ఉంటే అందులో వేసేసుకోవచ్చు. అలా ప్లేట్లో మనము ఇలా మంచిగా కాస్త తొందరగా చల్లారడానికి అలా ఒక ప్లేట్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. అలా కొంచెం దానికి కొద్దిగా రుద్దేసి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా రుద్దేసి ఇది వేసేసేయడమే. అలా నేను కొంచెం ఇది కొద్దిగా గట్టిగా ఉంటే పీసెస్ లాగా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇది కొంచెం నీళ్ళు కొద్దిగా ఎక్కువైనట్టుని కొంచెం ఇది అంత గట్టిగా రాలేదనమాట. మనకు స్పూన్తో తినేటట్టు లూజ్గా వచ్చిందనమాట. అలా కాసేపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పక్కకు పెట్టేసరికి మంచి అసలు కదలట్లేదు, అందులో నుంచి మంచి చక్కగా సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము చాకుతో మంచిగా కట్ చేసుకొని తినేసేయచ్చు. అలా స్పూన్తో తీసుకొని మనము ఒక బౌల్లో వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా ఎంజాయ్ చేశారు. చిన్న కొంచెం చాక్లెట్లు తినే వాళ్ళకి ఒకటేసారి ఇట్లా బౌల్లో చాలా ఇస్తే చాలా ఖుషిగా తింటారు కదా, అలా అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా ఈజీగా మనం రకరకాల ఫ్లేవర్స్తో పిల్లలకి ఇంట్లో తయారు చేసి పెట్టవచ్చు అనమాట. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పౌడర్స్ ప్యాకెట్స్ దొరికితే తీసుకొచ్చి పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టవచ్చు అనమాట. చాలా ఈజీ. ఖాళీ వేడి నీళ్ళలో కలిపేయటమే, కాస్త చక్కెర కలిపేసి. చక్కెర తక్కువ తినే వాళ్ళకి అసలు చక్కెర కూడా వేయాల్సిన అవసరం లేదు, ఆ పౌడర్స్లోనే చక్కెర ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.